లడ్డూకు వాడిన నెయ్యి రిపోర్ట్పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సెప్టెంబర్ 18 నాటి సీఎం ప్రకటనకు ఆధారం ఉందా అని ధర్మాసనం నిలదీసింది. కోట్లాది భక్తుల మనోభావాలతో కూడిన అంశమన్న న్యాయస్థానం ఇరువైపుల వాదనలు రికార్డ్ చేసి తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసిన క్రమంలో వైసీపీ నేతలు అధికార పక్షంపై ఘాటుగా స్పందించారు. టీటీడీ లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని ఖచ్చితంగా చెప్పగలరా? నెయ్యి రిపోర్టుపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని ప్రశ్నించింది. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపాలని న్యాయస్థానం ఆదేశించింది. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్స్ ను ల్యాబ్కు పంపారా? ఇతర సప్లయర్ల నుంచి ఎందుకు శాంపిల్స్ తీసుకోలేదో చెప్పాలందే. లడ్డూలను ముందుగానే ఎందుకు పరీక్షలకు పంపలేదని ధర్మాసనం ప్రశ్నించింది. మైసూర్, ఘజియాబాద్ ల్యాబుల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. పిటిషనర్ల తరపు లాయర్లు వాదనలు వినిపించారు. నెయ్యి లోపలికి వచ్చే ముందు దానికో టెస్టింగ్ మెకానిజం ఉందన్నారు సుబ్రహ్మణ్య స్వామి తరపు లాయర్లు. దీనికి సంబంధించి సీఎం ఈవో చేసిన ప్రకటనలు వేరువేరుగా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. సీఎం వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని, దీంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారన్నారు. అసలు శాంపిల్స్ టెస్టింగ్ జరిగిందా, తప్పుడు నివేదిక అవకాశముందా అన్న అంశాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరారు. ఏ ప్రాతిపదికన బహిరంగ ప్రకటన చేశారన్నది తేలాల్సిందన్నారు న్యాయవాది. ప్రపంచంలో ఉన్న భక్తులందరి మనోభావాలను పరిగణలోకి తీసుకోవాల్సింటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ఈ విచారణకు సరిపోతుందా లేదా స్వతంత్ర దర్యాప్తేదైనా అవసరమా అని కేంద్ర ప్రభుత్వ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను న్యాయస్థానం అడిగింది. లడ్డూ వివాదంపై అన్ని పిటిషన్స్ ను ఒకే కేసుగా ట్యాగ్ చేసి ధర్మాసనం విచారణ జరిపింది. ఇరువైపులా వాదనలు రికార్డు చేసిన సుప్రీంకోర్టు విచారణ గురువారానికి వాయిదా వేసింది. సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసిన క్రమంలో వైసీపీ నేతలు అధికార పక్షంపై ఘాటుగా స్పందించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉండి లడ్డూ ప్రసాదాలపై అనరాని మాటలన్నారని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. పవిత్రమైన అన్న ప్రసాదంపై కలుషిత మాటలేంటని విమర్శించారు. ధర్మాసనం సరైన రీతిలో స్పందించిందన్న భూమన వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ రకంగా అనరానటువంటి మాటల్ని మాట్లాడి ఓ నాటు సారాయి తాగినటువంటి వ్యక్తి నడి రోడ్డుల్లో ప్రేలాపనలు చేసే విధంగా సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదం మీదనే ఇంత కలుషితమైనటువంటి మాటలు మాట్లాడితే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో గత వారం రోజులుగా చూస్తున్నాం. ఈ రోజున ధర్మాసనం చాలా సరిగ్గా స్పందించింది. చంద్రబాబు స్వలాభం కోసమే తిరుమల లడ్డూ ప్రసాదంపై నిందలేశారన్నారు మాజీ మంత్రి రోజా. విచారణ చేయకుండా, సాక్ష్యాలు లేకుండా లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పారన్నారు. సుప్రీంకోర్టు సరిగ్గా విచారణ చేస్తే చంద్రబాబు అబద్దాలని బయటకొస్తాయన్నారు. సిట్ వల్ల నిజాలు బయటకు రావని సీబీఐకి అప్పగించాలని రోజా డిమాండ్ చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అన్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే మీరే చూశారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, ఆయన మీద నింద వేయాలి, ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది. తిరుమల లడ్డూపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని జనసేన నేత నాగబాబు అన్నారు. కల్తీకి కారణమైన వారంతా బయటకొస్తారని, చట్ట ప్రకారం అందరికీ శిక్ష పడుతుందన్నారు. సనాతన ధర్మంపై హిందువులు పరస్పరం అవమానించుకోవడం కరెక్ట్ కాదని, పవన్ కళ్యాణ్ కూడా అదే విషయాన్ని ప్రస్తావించారని నాగబాబు